35వ దిన ఉపవాస కూడికను ప్రారంభించుకుందాం. ప్రభును రక్షకుడైన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో మేమందరం కూడి లేక మనసు స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా తండ్రి మీ యొక్క భాగ్యము మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు ప్రభువా తండ్రి మా జీవితంలో చేసిన మేలను ఉపకారాలను తలుచుకుంటూ ప్రభువా తండ్రి ప్రతి విషయంలో ప్రభువా తండ్రి నీ సన్నిధిలో సంతోషము శాంతి దొరుకుతాయని ప్రభువా నమ్మి ప్రభా మేమందరం వచ్చి మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరు ఏవైతే ప్రార్థనలు చేస్తున్నారో ప్రభా, ఏ ఒక్క ప్రభా తండ్రి అంశాల కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనకి ప్రభా జవాబును దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో నూతనమైన వెలుగులు దయచేసి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా తండ్రి కోయరు వారు పాడబోయే పాటల్లో మీరు ఉండండి, చక్కని స్వరాలు దయచేయండి, పాడుతుండగా మాధుర్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆరాధనల యొక్క తండ్రి మహిమను సన్నిధిని నీ ప్రభా కాచిన రక్తాన్ని ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించండి, మా కృప చూపించండి. ఈరోజు ప్రభా ఈ యొక్క కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాటల కొరకైన సమయం కోరి వారు వచ్చుకొని పాటలు పాడాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 40 దినాల ఉపవాస కూడికలో ఆఖరి వారం దేవుడు ఇచ్చిన ఈ యొక్క పరిశుద్ధ వారం మరి మనందరం ధ్యానం చేస్తూ ఆయన మన కోసం తన అమూల్యమైన రక్తం దారపోసిన దేవాదేవునికి స్తుతియు మహిమ ఘనత అర్పిస్తూ అమూల్య రక్తం ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తిన ప్రజలారా, పరిశుద్ధులారా పాడిదమైన పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను, ప్రాణము సిలువలో బలి చేసి మనలను విమోచించెనుగా, ప్రాణము సిలువలో బలి చేసి మనలను విమోచించెనుగా, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. తన రక్తధారాలలో మన పాపములను కడిగి
కడిగి మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో. మన కన్నులను తెరచి మనలను నింపెను జ్ఞానముతో. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా పాడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన అమూల్యమైన రక్తం మన కోసం ధారపోసిన దేవాదేవునికి మరొక పాట పాడుతూ దేవుని మహిమపడదాం. ఆయన ప్రేమను మనం వర్ణించలేని ప్రేమ, మన కోసం కలవరలో తన రక్తాన్ని తన ప్రాణాన్ని ధారపోసిన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ. అది సీఎన్ సోల బుక్కుల నుంచి 168 నెంబర్ పాట, ఆశ్చర్యమైన ప్రేమ, కలవరలోని ప్రేమ అనే పాట పాడుకుందాం, దేవుని ధ్యానించుకుందాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలో నా ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమున వీడిన ప్రేమ, ధరలో పాపిన వెదకిన ప్రేమ. పరమున వీడిన ప్రేమ, ధరలో పాపిన వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదకిచ్చి జీవమిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదకిచ్చి జీవమిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది,
నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. 324 నంబర్ పాట. సిలువ చెంత చేరినాడు కలుసుములను కడుగవేయు అని పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, అలువలను సిలువలను సిద్ధపడిన భక్తుల చూసి, పలువలను శిలావలను సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించును, కొండలాంటి బండలాంటి మొండి హృదయం మండించును, పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలుచుచుండే పరమదేర, పిలుచుచుండే పరమదేర, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయ, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు.
పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందుల చేరా పాపుల గతిని పరిణించితివా పాపుల గతిని పరిణించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పలువలను శిలావలను పలువలను శిలావలను సీతాపడిన భక్తుల చూచి సీతాపడిన భక్తుల చూచి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయ సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగివేయ. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపులమైన మనందరం కూడా మరి ఆయన సిలువ చెంత చేరినప్పుడు మన పాపములన్నీ విడిపించని మరి ఆయన తన అమూల్యమైన రక్తము మనందరికీ ఆయన దానబోసిన దేవుడు యేసు రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తం అని పాడుతూ దేవుని మహిమపరుద్దాం. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము రక్తమును పాడుతూ మనం పడుతున్నాం. యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్య రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్య రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన
రక్తము రక్తము యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెను సంహారమనే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 హల్లెలూయా 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 అందరం లేచి నిలబడినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం ఆయన మన కొరకు కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్ని హృదయాలతో మనసారా ఆయన చేసిన కార్యము మన కొరకు పాపలమైన మన కొరకు కాచిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తండ్రితో సమకూర్చే దేవుడు నీతిమంతుడిగా చేసే దేవుడు రోగములన్నిటినీ స్వస్థపరిచి యెహోవా రాఫాగా ఉన్నప్పటికీ ఆయన యొక్క కుమారుడి యొక్క రక్తాన్ని మనకి ఇచ్చి వెళ్ళిన దేవుడు సంధి చేసి చేర్చే దేవుణ్ణి మన యొక్క జీవితంలో ఉంటున్న కుటుంబంలో ఉంటున్న సమస్యలన్నింటినీ తీర్చే దేవుణ్ణి అమూల్యమైన రక్తము అయిన మన ప్రభు రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. థాంక్ యూ యూత్ వారు వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఏ పరిస్థితి మనకు తెలియని పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని నడిపించిన దేవుడు, మన మార్చిన దేవుడు, మన ప్రభువుని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండు చేతుల పైకెత్తి దేవుని మెల్లని స్వరముతో ఆరాధిద్దాం.
రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము మన కొరకు సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము రెండు చేతులు పైకెత్తి యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము యెహోవా ఈరేగా తండ్రి ద్వారా మనల్ని సమకూర్చు దేవుడు మన ప్రభువు అందరికి దేవుడు సంధి చేసి చేర్చే దేవుడు ఆయన రక్తము మన ఐక్యపరిచే రక్తము కుటుంబంలో సమస్యలు ఉన్నాయి దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యపరచడానికి సిద్ధంగా ఉన్నాడు విచ్ఛిన్నమైపోయిన నీ కుటుంబాన్ని విడిపోయిన నీ యొక్క కుటుంబాన్ని దేవుడు మళ్ళీ స్థిరపరచడానికి ఇష్టపడుతున్నాడు ఆ రక్తం ద్వారా ప్రతిదీ కలుగుతుంది కనుక ఆయన రక్తాన్ని వేడుకుందాం ఆ రక్తాన్ని ఆరాధిద్దాం మన ప్రభు అయిన యేసుని ఆరాధిద్దాం సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము సంధి చేసి చేర్చును యేసు రక్తము రెండు చేతులు ఆకాశం పైపెట్టి యేసు రక్తము ప్రభు యేసు రక్తము యేసు రక్తము ప్రభు యేసు రక్తము ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము సమైక్యపరచును తండ్రితో యేసు రక్తము సిల్వలో నాకై
కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. నీ జీవితంలో శాంతి సమాధానాలు లేవేమో, ఆయన సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతిని మనం ఆరాధిద్దాం. నీ జీవితంలో, నీ కుటుంబంలో సమాధానము, నీ బంధువులను, నీవు చేస్తున్న పని, ఉద్యోగంలో, వ్యాపారంలో సమాధానము దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఉంటున్న ప్రతి విధమైన సమస్యల నుండి దేవుడు విడిపించుటకు, సంపూర్ణమైన శాంతి సమాధానంతో నీ జీవితాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్న మన ప్రభువుని రెండు చేతుల పైకెత్తి పూర్ణ ఆత్మతోను, పూర్ణ సత్యముతోను, పూర్ణ బలముతోను దేవుని ఆరాధిద్దాం. సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము. మన ప్రభు నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభు యొక్క నీతిని, రాజ్యాన్ని మొదటగా వెదకమని దేవుడు చెప్పిన విధానం బట్టి అప్పుడు మనం నీతిమంతుగా తీర్చిదిద్ది దేవుడు తన రాజ్యంలో నడిపించడానికి సిద్ధముగా ఉన్న మన ప్రభు లోకంలో ఉన్న దుర్నీతిని అంతటిని బాపడానికి ఆయన యొక్క క్రొత్త నిబంధనను స్థిరపరిచిన దేవుడు, ఆ నిబంధన నిలుపు దేవుడు, నిలిపే రక్తాన్ని మనకిచ్చి వెళ్ళిన దేవుడు. ఆయన రక్తాన్ని తలుచుకుంటూ దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మనసారా దేవుని స్తుతిద్దాం. నీతిమంతులుగా చేయును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము, యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము, రోగములను బాపును యేసు రక్తము,
పారద్రోలును యేసు రక్తము. రెండు చేతులు ఆకాశం వైపెత్తి యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. శక్తి బలము నీచును యేసు రక్తము. శక్తి బలం ఇచ్చే రక్తము. నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము. పాడదాం. సంపూర్ణ శాంతినిచ్చే రక్తాన్ని పాడు దేవుని. రెండు చేతుల ఆకాశం. సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. రెండు చేతుల ఆకాశం వైపెత్తి యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. తండ్రితో ఐక్యపరిచే రక్తం. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము. దగ్గరగా చెప్పబడుతుంది. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగిన మన మధ్యలో ఉంటున్న తబిత గారు ప్రార్థన చేస్తారు. మేము ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభించవలసిందిగా కోరుతున్నాం. స్తోత్రములు 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 స్తోత్రములు. సకలాస్త్రవాలకి కారణపుత్రుడా మీ పరిశుద్ధ పాదములకి స్తుతులు నాయన. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీరు యెరూషలేములో అడుగు పెట్టిన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభు. గాడిదని ప్రభు మీరు ఎన్నుకున్నారు ప్రభు. అయ్యా మీరు రథాల గుర్రాలు మీరు ఎన్నుకోలేదు ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. దీన మనసు గలవాడా మీకు స్తోత్రములు. దీన స్థుతులకు అర్గుడా మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. ఈ సాయంకాల జాములో సంధ్య వేళలను ప్రభు మిమ్మల్ని స్మరించడానికి మిమ్మల్ని జ్ఞానించడానికి ప్రభు మిమ్మల్ని స్తుతించి తలపోసుకోవడానికి నా ప్రభు నా కొరకు మా కొరకు నా తండ్రి మీరు కాచిన ఆ తండ్రి నైనా మీ కాలికి మీ చేతులకి శీలల మేకులు ప్రభు. అయ్యా మీ శిరస్సుకు ముళ్ళు కిరీటము నా కొరకు మీరు
పెట్టుకున్న తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ సాయంకాల జాములో మిమ్మల్ని తలపోసుకొని మీ రక్తాన్ని మేము ప్రోత్సహించుకోవడానికి మీ రక్తములోనే శక్తి ఉంది తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మీ వస్త్రములోనే శక్తి ఉంది ప్రభు. మీ వస్త్రములే నా తండ్రి చీల్చివేయబడ్డాయి ప్రభు, చీటీలు వేయబడ్డాయి ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. అది మా కొరకు నాయన. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా తీసివేసిన వస్త్రాలు మళ్ళీ ధరింపు చేసుకున్న దయామయుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీకు స్తుతులు నాయన. మరి సాయంకాల జాములను ప్రభు నా తండ్రి ఇంతవరకు నా తండ్రి నీ బిడ్డలు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, ఆత్మధ్వనులు ప్రభు నా తండ్రి మీరు ఆలకించున్నారు. మీకు స్తోత్రములు. ఇంతవరకు పాడి కీర్తించిన ప్రతి కీర్తన ధ్వనులను మీరు ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి ఆరాధన కరుగడాస్తుతకు పాత్రుడా మీకు స్తోత్రములు. మీరెంత దీన మనసు గల దేవుడు తండ్రి. మీకు మీరు తగ్గించుకున్నారు. మీకు స్తోత్రం. మమ్మల్ని హెచ్చించినందుకే మీరు తగ్గించబడ్డారు ప్రభు. మీకు స్తోత్రములు. నా తండ్రి ఆ మహిమను విడిచిన ప్రభు నాయన ఈ మాయలోకమునకు వచ్చి ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రములు నాయన. మీకు స్తుతులు చెల్లి ఏమైనా నిన్ను వర్ణించగలము. నిన్ను వర్ణించక మా పెదవులు మా నోరు నాలుకలు చాలవు ప్రభు. మా నిలువల్ల విషము నాభిన విషము నిలువల్ల కుళ్ళు ప్రభు. మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. వేషధారలమైన మా కొరకు నా ప్రభు అయ్యా బల అయిపోయిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనుదినం అనుక్షణము మా హృదయం మా మనసు మీ మందిరములోనైనా ఈ మందిరములోకి వచ్చి మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ ఆలయంలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దినదినము ఒక నా తండ్రి 40 దినములే కాదు కానీ అనుక్షణం దినము నా తన మీ కంటి కట్టుకోవడానికి నా ప్రభు మీలో పరవశలైపోవడానికి మేము ఒక పత్రికగా 10 మందికి పంచిపెట్టుకోవడానికి మేము మారిపోయేలాగా నీ కృప మాకు దయచేయండి. మా కొరకు శాగమూర్తి నా తండ్రి మా శిరస్సు వంచి మీకు నమస్కారం చేస్తున్నాను ప్రభు. నీకు స్తోత్రములు. మీ పాద పద్మలకి నా నమస్సుమాంజలు నాయనా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీకు స్తుతులు ప్రభు. మరి నా తండ్రి నైనా మీరు తండ్రి ఈ బిడ్డలు ఏ బిడ్డను నిలబెట్టుకొని మాట్లాడుతున్నావో నాకు తెలియదు. మీరే నీ దాసుల్లో నిలబెట్టుకొని మీరే ఉండి మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మా ఆత్మీయ ఆహారం మీరు మాకు వడ్డించండి, సహాయించండి. మేము తిని తృప్తిపరచబడి అనేకలకు పంచిపెట్టడానికి మీ కృప దయచేయండి. మరధీమైన పలక మీద ముద్రించుకోవడానికి నీ కృప దయచేయండి. మా అక్క నా తండ్రి ఆత్మకు అలంకారముగా ధరించుకోవడానికి నీ కృప మాకు దయచేయండి. నీ దాసుల కుటుంబాన్ని దీవించి ఆశ్రయ కుడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డలు ఎలాంటి సమస్యలతో ఉన్నారో మీకు తెలుసు. ప్రతి సమస్యలు కూడా విడిపించి మబ్బు విడిపోయినట్టు విడిపోయేలాగా నీ కృప అనుగ్రహించండి, సహాయించండి. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉండండి, మహి పొందండి. మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళీ మేలా కూడి నిన్ను స్తుతించే కృపను మా అందరికీ మీరు దయచేసి మీరు మహి పొందవలసిందిగా నీ ప్రియకుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఇది వాక్యం కొరకైన సమయం. దేవుడు మనకి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించులాగున ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మన దైవజనులు, మన అభిషక్తులు, మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ చేపక్కి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సంఘ సంబంధంగా ప్రతిష్ఠించుకున్న ఈ 40 దినముల ఉపవాస పండుగల్లో క్రైస్తవ సమాజం శిలువ ధ్యానాల్ని, శ్రమ దినాల్ని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్నారు. ఆ భాగంగా మరి ఈ రోజులు హోలీ వీక్ అంటారు, అంటే పరిశుద్ధ వారము. చెప్పండి హల్లెలూయా. పరిశుద్ధ వారంలో నిన్నటి దినమున మట్ల ఆదివారం ప్రభువైన యేసుక్రీస్తు వారి యెరూషలేములో జయప్రకాశం గురించి ఉదయకాలపు ఆరాధనలో, సాయంత్రకాల ఆరాధనలో మనం ధ్యానించాం. కాబట్టి హోలీ వీక్లో ఈ పరిశుద్ధ వారంలోని మంగళవారం దినమున, సోమవారం దినమున, నిన్న దినమున మట్ల ఆదివారం, సోమవారం అంజూరపు చెట్టు గురించి మనం ధ్యానించబోతున్నాం. దానికి స్తోత్రం. రేపటి దినముందు మంగళవారం పరిశీలన కూర్చిన బోధ. 4వ అంటే బుధవారం 10 మంది కన్నికలు. 5వ లేకపోతే 4వ తేదీ అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం పాదముల కడిగే పరిచర్య. మరి అపోస్తలుల యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల పాదాలు కడిగాడు. కాబట్టి పురాతన సంఘాల్లోని పాదాలు కడిగే పరిచర్య ఉంది. కాబట్టి ఈ ప్రభు ప్రారంభం బట్టి కూడా పాదాలు కడిగే పరిచర్య లక్షవారం
సాయంత్రకాల సమయం ముందు దాని గురించిన బోధ ఉంటుంది. కాబట్టి ఒకరి పాదాలు ఒకరు కడుక్కునుట. ఎవరు కూడా గొప్పవారు కాదు, అందరూ కూడా ప్రభునందు సమానమైన విషయాన్ని గ్రహించుకునే చేసే కార్యంలో మరి ప్రార్థనాపూర్వకంగా కూడి రావాలని మనం చేస్తున్నాం. 6వ తేదీ అంటే 6వది హోలీ వీక్లో 6వ వారం ఏంటంటే శుక్రవారం, శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. సిలువ వేయబడిన క్రీస్తుగా మనం ప్రకటిస్తున్నాం. మరి ఎంతకాలము లోపలే మనం ఆరాధించేవారు. సిలువ వేయబడడం ఏంటి అవన్నీ మనమే లోపలే చూస్తున్నాం, బయటికి చాలామంది తెలియడం లేదు. సిలువ వేయబడిన క్రీస్తు, గుడ్ ఫ్రైడే. చాలామంది అడుగుతున్న ప్రశ్నలకు కొంత సమాధానంగా మన ప్రేయర్ హాల్ నుంచి మన అక్కడ 7 డోర్ జంక్షన్ నుంచి సెయింట్ పాల్స్కి వెళ్తాం. మార్గంలో రైతు బజార్ మరియు డే అండ్ నైట్, కృష్ణా పార్క్ జంక్షన్ మరియు 7 డోర్ జంక్షన్ కూడలిలో మధ్యలో మరి కరపత్రికలు పంచి సిలువను గుర్చిన పాటలు, సిలువ ప్రదర్శించబడాలి. అనేక హృదయాల్లో క్రీస్తు సిలువ మరి అనేకుల జీవితాల్లో ప్రదర్శించబడాలనే ఉద్దేశంతో ప్రభు ఇచ్చిన ప్రేరణతో ముందుకి కొనసాగుతున్నాం. దానికి స్తోత్రం. కాబట్టి ఈ సమయం ముందు ఈ కార్యక్రమాలన్నిటి కోసం ప్రార్థన చేయండి. ఇంతవరకు వచ్చిన మీరు మిగిలిన దినాల్లో కూడా కూడి రావాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆదివారం ఈస్టర్ ఆరాధన ఉంటుంది, పునరుత్థాన దినం ఉంటుంది. దానికి ముందు రోజు పట్టణంలో ఉంటున్న సంఘాలన్నీ కలిసి మరి ఈస్టర్ ముందు రోజు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమము క్రిస్టియన్ వర్షిప్ నుంచి సెంటర్ నుంచి 80 ఫీట్ రోడ్, కలెక్టరేట్, జిల్లా పరిషత్ మరియు ఓల్డ్ బస్ స్టాండ్ మరియు చౌక్ బజార్ బాప్టిస్ట్ చర్చ్తోనే ముగిస్తుంది. విషయాన్ని జ్ఞాపకం చేసుకుంది. కాబట్టి మన యొక్క ర్యాలీ గుడ్ ఫ్రైడే నాడు ఇక్కడి నుంచి వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. దానికి స్తోత్రం. కాబట్టి కొన్ని సంఘాలు కూడా మరి జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మనకిచ్చిన అవకాశం, గడిచిన కరోనా నుంచి, లాక్డౌన్ నుంచి ప్రభు విడిపించి నేరుగా సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించడానికి, మట్టల ఆదివారం జరిపించడానికి, దానికి స్తోత్రం. రన్ ఫర్ జీసస్ జరిపించుకోవడానికి, అలా ఈస్టర్ ఆరాధన జరిపించుకోవడానికి ప్రభు ఇచ్చిన వెసులుబాటు, అవకాశం. అందరికి దానికి స్తోత్రం తెలియదాం. ఇది ఒక భాగ్యంగా ఎంచాలి, బాధ్యతగా మనం ఎంచి మనం అందరం కూడా కుటుంబంగా మనం కూడి పాలు పంపులు పొందాలని మనం చేస్తున్నాం. దానికి స్తోత్రం. టైం ఆగింది, నా వాచ్ ఇస్తే నాకు తెలుస్తుంది టైము. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిననే చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టును జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. అందరూ ఒకసారి తలలో ఉంచండి, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం మీద మీ కుడి చెయ్యిలోని మరి 2వ వ్రేలు పెట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ఆనాడు వాక్కుని యాకోబుకి తెలియజేసిన దేవా, మీరు మాకు నీకు వాక్యాన్ని విశదీకరించండి, మీరు మాతో మాట్లాడండి. ఆ చొప్పున నీ ఆత్మీయ సహాయము అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని యేసు నామమున పెట్టి అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ పరిశుద్ధ వారములోని సోమవారం అంజూరపు చెట్టుని గురించి మనము క్రైస్తవ ప్రజలందరూ కూడా దీన్ని ధ్యానిస్తూ పోతున్నారు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం.
దీంట్లో 19వ వచనం, త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని ఎవరు చూశారు? యేసయ్య సరాసరి చూచాడు. చూచి ఏమంటాడు? దాని యొద్దకు రాగా, అంటే అంజూరపు చెట్టు యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నాడు. ఆయన సంచరించే దేవుడు, ఆయన ఒక దగ్గర ఉండిపోయే దేవుడు కాదు. కొండ మీద ఉండిపోయే దేవుడు, కొండ దిగని దేవుడు కాదు. మనం కొండ ఎక్కడం మనకు కాదు. ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన మనల్ని సంచరించే దేవుడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలీయులకి కదిలే బండగా ప్రభువు ముందు ఉన్నాడు. దేనికి స్తోత్రం. మనం కదలడం కాదు, మనకంటే ముందు కదిలే బండగా ప్రభువు ఉండి వారి దాహార్తిని తీశాడు, ఆకలి తీర్చాడు, అద్భుతాలు చేశాడు. దేనికి స్తోత్రం. కాబట్టి ఈ సంబంధం ప్రభువైన యేసుక్రీస్తు వారు త్రోవ ప్రక్కన ఉన్న, ఆయనకి త్రోవ పక్కన ఉన్న వారిని కూడా చూచే దేవుడు. హల్లెలూయా. ఆయన చూపులన్నీ పైవే కావు, ఆయన చూపులు కిందవే కావు. త్రోవ పక్కన ఉన్నవారు కూడా చూచే దేవుడు. త్రోవ పక్కన ఏముంటాయి? చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, టెలిఫోన్ స్తంభాలు, బోర్డులు, ఇవన్నీ ఉంటాయి. చిన్నప్పుడు మేము బస్సు మీద ప్రయాణం చేస్తే చెట్లు వెళ్ళిపోతుంది అనుకునేవారు. కాదు, మనం వెళ్ళిపోతాం, మన బస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును యేసయ్య చూచాడు. కాబట్టి తను సృష్టించినది తను చూచే దేవుడు. ప్రతి చెట్టును కూడా ఎవరు సృష్టించాడండి? ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన సృష్టికర్త. ఆయన ఏంటంటే చూచే దేవుడు, చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఎవరు? హాగరు. దానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కన్ను దేశమంతటా సంచారము చేయుచున్నది. దేనికి స్తోత్రం. అక్కడ ఒక అంజూరపు చెట్టును చూచాడు. ఈ అంజూరపు చెట్టు చూచి దాని యొద్దకు రాగా, దాని యొద్ద ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆకలి కొన్నాడు. ఆకలి వేసింది. ఆయన ప్రయాణం చేసినప్పుడు ఇప్పటిలాగా వాహనాలు లేవు. ఆయన కాలినడకతోనే సంచరించారు. ఒకవేళ వాడుకుంటే ఆయన పుట్టుకకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు గాడిద మీద ప్రయాణము చేశారు తల్లిదండ్రులు. అయితే నెక్స్ట్ ఇంకేంటండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి జయప్రవేశం గాడిద మీదే సాగింది. లేక పడవ మీద ఆయన పలు స్థలాలకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దానికి స్తోత్రం. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే, గమనించినట్లయితే ఆయన ప్రయాణం కాలినడకతోనే సాగినట్టుగా చూస్తున్నాం. ఆకలి కొన్నాడు. ఆకలి కొని ఆకులు గల అంజూరపు చెట్టును చూచాడు. పచ్చగా ఉంది, నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉంది. ఇంత పచ్చగా కనబడ్డది కాబట్టి దీంట్లో ఏదైనా ఆహారం ఉంటుంది అని ఆయన ఆశించాడు. ఆశ కొని, అంటే ఆ అంజూరపు చెట్టు ఏం చేసిందండి? ఆశ పెట్టింది. అర్థమైందండి? ఆశ పెట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆకలి కొని ఆశపడ్డాడు. చూస్తే అక్కడ ఆకులు తప్ప ఏమీ కూడా అక్కడ కనబడలేనట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, గమనించండి. ఆ అంజూరపు చెట్టు ఎవరంటే నీవు నేనే, మనమే. ఆయన మనల్ని చూచాడు. మనలో ఏదైనా ఫలం ఉండాలని ఇన్ని సంవత్సరాలు చూస్తున్నాడు. కానీ మనలో ఏం లేదని ఆకులు తప్ప ఫలములు లేవు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, ఏమైనా దొరికినని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ కనబడలేదు. అంటే ఏం చేసింది? ఆశ పెట్టింది. ఇంకేం చేసింది?
ఒక రకంగా వేషధారణ కలిగిన వ్యక్తిగా లేక చెట్టుగా ఉంది. ఈ సమయం ముందు కూడా మన ఆత్మ సంబంధమైన ఫలాలు మనం ఫలిస్తున్నామా? మనము చూడడానికి పచ్చగా ఉన్నాం, కానీ మనలో ఏమైనా ఫలం ఉందా? ఎవరికైనా ఆకలి తీర్చేదిగా, ఆదరణ కలిగించేదిగా, ఎవరికి తృప్తినిచ్చేదిగా నీ మాట అనేకుడికి దీవెనకరంగా, శుభకరంగా, మేలుకరంగా, సంతోషకరంగా ఉందా? ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఈ 40 దినములు ఉపవాస దినాలు ప్రతిష్ఠించుకున్న మనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఆ ఫలము ద్వారా తన ఆకలి తీర్చుకోవాలని ఆశపడుతున్నాడు. అయితే ఈ సమయం ముందు ఆ విధముగా ఉన్నాము. ఒకసారి మనము చెక్ చేసుకుందాం. అంజూరపు చెట్టు ఎవరండి? మనమే. కాబట్టి మనలో ప్రభు ఫలాన్ని ఆశిస్తున్నట్టుగా చూస్తున్నాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ ఇంకా డీటెయిల్గా ఇప్పుడు చూడండి, కొన్ని పత్రికలు కొన్ని విషయాలు చెప్తుంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక ఏంటంటే మనుష్యుని ద్రాక్ష తోటలో ఉపమానం అంటే ఊహించి చెప్పేది. దేనికి స్తోత్రం. ఒక మనిషికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. చూసారా? అంటే అంజూరపు చెట్టు అంటే ఎక్కడుందటది? ఎక్కడుందమ్మా? ద్రాక్ష తోటలో ఒక మనుషునికి అంజూరపు చెట్టు ఉంది. ఉండెను. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, నేను నిజమైన ద్రాక్షవల్లి అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు. దానికి స్తోత్రం. ద్రాక్షవల్లి ఎవరు? ద్రాక్షవనం ఎవరు? యేసయ్యే. అయితే ఆ తోటలో నిన్ను అంజూరపు చెట్టుగా నిన్ను నాటాడు. ఈ ద్రాక్ష కూడా దేవునికి సంతోషింపజేస్తుంది, అంజూరం కూడా దేవుణ్ణి సంతోషింప చేయాలి. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎవరు? మనం. ఈ ద్రాక్ష వల్ల ఎవరు? యేసుక్రీస్తు. ఈ ద్రాక్ష తోట ఎవరు అంటే సంఘము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ద్రాక్ష ఈ అంజూరపు చెట్టు దేన్ని సూచిస్తుందంటే 21వ అధ్యాయం లూకాసు వార్త 21-29లో చూస్తే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తుంది. లూకాసు వార్త 21వ అధ్యాయం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. అంజూర వృక్షం చూడండి, సమస్త వృక్షాలని, సమస్త చెట్లను చూడండి. అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని, వసంతకాలం ఇప్పుడే సమీపమైందని మీ అంతటా మీరు తెలుసుకొందురు గదా.